పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో లబ్ధిదారులకు మంత్రి నిమ్మల రామానాయుడు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం అంబటి రాంబాబుపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. అబద్ధాలు అతికినట్లు చెప్పడంలో అంబటికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల మండిపడ్డారు. పోలవరంపై తమ పార్టీ దిగువ శ్రేణి నాయకులకు ఉన్న పరిజ్ఞానం కూడా అంబటికి లేదని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఆయన పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టును చూసి ఆ రోజు మీ పత్రికా విలేకరులతో ఆయన కూడా మాట్లాడాడు. పోలవరం ప్రాజెక్టు అసలు నిర్మాణం కావట్లేదు, వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే భూమి లోపల, అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి 100 మీటర్ల అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు. భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్. అంచేత ఈయన పోలవరం ప్రాజెక్టు కాడికి వెళ్ళేటప్పటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాల్ మాదిరిగా పెద్ద గోడలాగా కనిపిస్తుంది అనుకున్నాడు ఈయన. తీరా చూస్తే అక్కడ ఏ గోడ కనపడలేదు. దాంతో అసలు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాలే నిర్మాణం కాలేదన్నాడు ఆయన. అది భూమిలో ఉంటుంది, అంటే 100 మీటర్ల లోతున డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తారు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి రెండో కృష్ణుడు అంబటి రాంబాబు గారు. వీళ్ళు మాట్లాడతా అంబటి రాంబాబు గారు అయితే ఇంకొక విషయంలో కూడా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని చెప్పారు. అటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి మీడియా ఉంది, మైక్ ఉంది, మా సోషల్ మీడియా ఉంది, మా పేటీఎం మ్యాచ్ ఉంది అని ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది.